ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం ఒక్కసారి చూడు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఆ మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడే అప్పగించాడంట కొంతమందిని. అయితే అప్పగించినప్పుడు ఎవరికి అప్పగించాడో వాళ్ళు ఎలా చేశారు? ఒకడేమో 1000 మందిని తరిమాడట. ఒకడు 1000 మందిని తరిమినప్పుడు ఇద్దరు కలిసి 2,000 మందిని తరమాలి. కానీ ఇద్దరు కలిసినప్పుడు బలం ఎన్నింతలు పెరిగిందంటే 9 ఇంతలు ఎక్కువైంది అన్నట్టు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిసి 10,000 మందిని తరిమారట. అది ఎంత విచిత్రమైన మాట మీరు ఒక్కసారి చూడండి. అంటే ఫెలోషిప్, సహవాసం యొక్క విలువని నేర్పేటి అద్భుతమైన మాట అది. నువ్వు అనుకుంటావు నీ పక్కన నిన్ను దేవుని కొరకు సిద్ధపరిచేవాడిని, నడిపించేవాడిని నువ్వు బోర్ ఫీల్ అవుతావు. వాడు లేకపోతే నువ్వు చల్లారిపోతావు, అతడు లేకపోతే ఆమె లేకపోతే నువ్వు ఎండిపోతావు. అందుకే తొందరపడి పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం మెయింటైన్ చేయాల్సిన ఫెలోషిప్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది దేవుడు. దేవునితో మనతో దేవుడు ఫెలోషిప్ అనేది నడపాలి. దేవుడు ఎప్పుడు సిద్ధమే, కానీ భక్తుడే దొరకడు దేవునికి. ఎందుకంటే విశ్వాన్నే నడుపుతున్న దేవుడు ఫ్రీగానే ఉన్నాడు. కానీ విశ్వంలో భూమి ఏదో ఒక చిన్న అణువు అంత అయితే, అణువులో ఈ మనిషి ఇంకా పరమాణు అంత అయితే ఈ మనిషికి ఎంత విజయో. విశ్వాన్ని నడుపుతున్న దేవుడు ఫ్రీయే, కానీ మనిషి మాత్రం ఫుల్ బిజీ. దేవునితో నడవడానికి, దేవునితో సహవాసం చేయడానికి టైం దొరకనంత బిజీ. ఇప్పుడైతే ఇంకా బిజీ. నేను చెప్తున్నాను, దేవునితో సహవాసాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు పీనుగలే. జీవం పోయినప్పుడు ఏముంటుంది? జీవం పోయిన దాన్ని ఏమంటామండి? శవం అంటాం. ఇంకొక పదంలో చెప్పాలంటే పీనుగ. పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును అనుంది. దేవునితో సహవాసాన్ని దూరం చేసుకున్న వాళ్ళు, దేవునితో సహజీవనాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, దేవునితో ప్రతిదినం కొంత టైం స్పెండ్ చేయటం వదిలేసుకున్న వాళ్ళు పీనుగలు.